చెప్తా ఉన్నారు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి అదే విధంగా ధర్మకర్తల మండలిలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వారు టీటీడీ చైర్మన్ గా ఎవరైతే వ్యవహరించబోతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా హిందువులై ఉండాలి అదే విధంగా వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ ఇంట్లో కూడా వారి భార్య అదే విధంగా వారి బిడ్డలు కూడా ఖచ్చితంగా హిందూ మతాన్ని ఆచరించేవారు అవి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మేమందరం కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం వారు ఆచరించేటువంటి విధానాలను మేము దగ్గర నుండి చూస్తామని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే మనతోటి పాల్గొన్నారో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో కృష్ణమాచార్య గారు శివస్వామి గారు చెప్తున్న వారి అభిప్రాయాలు మీరు ఏకీపిస్తున్నారా? యా రైట్ బ్రహ్మనాయుడు గారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణమాచార్య స్వామి వారికి అలాగే శివస్వామి వారికి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ స్వామి ఇక్కడ మీరు చెప్పినటువంటి చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా అవలంబించి తీరాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా మీరు చెప్పలేనటువంటి కొన్ని అంశాలు నేను ఇప్పుడు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పరంపర పీఠాలు ఉన్నాయి. ఒక్క పీఠాధిపతి ఒక్క మఠాధిపతి కూడా ఇప్పటి వరకు కనీసం నోరు ఎత్తనటువంటి పరిస్థితి. తిరుపతి దేవస్థానం టీటీడీ అంటే ఈ పరంపర మఠాలు పీఠాలు ఎందుకు మాట్లాడట్లేదు అనేటటువంటి ఆవేదన గడిచిన 4-5 ఏళ్ళుగా మమ్మల్ని వెంటాడుతోంది. ఎస్పెషల్లీ శివస్వామి లాంటి వారు అలాగే కృష్ణమాచార్య స్వామి లాంటి వారు అలాగే ఇందాక వచ్చినటువంటి రాధా మనోహర్ దాస్ స్వామి లాంటి వారు. సో వీళ్ళందరూ కూడా తిరుమల క్షేత్ర ప్రాశస్తాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా గతంలో అనేక సందర్భాల్లో తిరుపతికి వచ్చి తిరుపతిలో ఆందోళన చేశారు. శివస్వామి వారిని కనీసం తిరుమలకి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళని ఇబ్బందులకు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఎవరైతే నోరు మెదపకుండా ఉన్నటువంటి స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తికఫాల స్వాగతాలతోటి అంటే పూర్ణకుంభ స్వాగతాలతోటి తిరుమల శ్రీవారి దర్శనాన్ని తీసుకెళ్తే శివస్వామి లాంటి ఈరోజు ఆధ్యాత్మిక చైతన్యం నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు తిరుమలకు వస్తే కనీసం స్వామివారి లిప్తపాటు దర్శనం కల్పించడానికి కూడా ఆనాడు ఉన్నటువంటి ఈవో కానీ ధర్మకర్తల మండలి కానీ అవకాశం కల్పించలేదు. అది నేను సాక్షాత్తు నా కళ్ళతో చూసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో అక్కడ ఎవరున్నారు, అక్కడ అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు ఎవరు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు? ఉద్యోగులకు సంబంధించి స్వామివారి హుండీ ఆదాయం ఈరోజు 1100 కోట్లు సంవత్సరానికి వస్తే 1300 కోట్లు జీతాలకు పోతున్నాయి. అంటే హుండీ ఆదాయాన్ని మించి 200 కోట్ల రూపాయల జీతాలుగా వెచ్చిస్తున్నాం. మరి 1300 కోట్ల రూపాయల జీతాలు తీసుకునేటటువంటి ఉద్యోగులు ఎంత భక్తితోటి ఉండాలి? ఇందాక రాధా మనోహర్ దాస్ స్వామి చెప్పినట్టు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మీద ఒకటి రాసి ఉంటుంది, ఇది ఉద్యోగం కాదు ఇది సేవ అనేసి. మరి సేవ చేసేటటువంటి వాళ్ళు 1300 కోట్ల రూపాయల సంవత్సరానికి జీతం తీసుకునేటటువంటి ఉద్యోగులు అన్య మతాలని అవలంబిస్తూ అంటే చాలా సందర్భాల్లో చూసాం. శివస్వామి గారికి తెలుసు గతంలో తిరుమలకు సంబంధించి పనిచేసినటువంటి చాలా మంది ఉద్యోగులు అధికారులు ఏకంగా టీటీడీ వాహనాల్లోని చర్చిలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం గతంలో తిరుపతిలో జరిగినటువంటి అనేక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. అంతేకాకుండా ఇందాక స్వామివారు చెప్పినట్టు ఇస్లామిక్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. ఆ ఇస్లామిక్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఎవరైతే నౌహెరా షేక్ ఉన్నారో ఆమె రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే దేనికి నెరవకుండా వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. చివరికి తిమ్మప్ప దేవాలయం అని చెప్పేసి ఆ నౌహెరా షేక్ సంబంధించినటువంటి ఇస్లామిక్ యూనివర్సిటీ దాన్ని ఆక్రమించుకుంటే దాన్ని కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం శివస్వామి లాంటి వాళ్ళు చేశారు. సో వీళ్ళంతా కూడా ఈ రోజు హిందూ ధర్మ వ్యాప్తి కోసం జనాల్లోకి వెళ్ళి భక్తుల్లో ప్రజల్లో ఒక రకమైనటువంటి హిందూ మత వ్యాప్తిని తీసుకువస్తూ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి వాళ్ళకి కనీసం స్వామివారి దర్శనం కూడా కల్పించకుండా ఎవరైతే ఈరోజు నోరు మీద పని కనీసం మాట్లాడని ఈరోజు భారతదేశం మొత్తం కూడా కోడైకూస్తుంది ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం మీద ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళకి తిరుమల కొండ మీద మఠాలు ఇచ్చారు, మఠాలకు స్థలాలు ఇస్తే వాళ్ళకి 2 సెంట్లు 10 సెంట్లు స్థలం ఇస్తే ఇంకొక 10 సెంట్లు కబ్జాలు చేసినటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు తిరుమల కొండ మీద ఉన్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని మీరు కానీ మేము చెప్పినట్టు వినకపోతే ఈ మఠాలను లాక్కుంటామని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వాలను బెదిరించింది, భయపెట్టింది. అందుకే ఈరోజు వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే తిరుమలలో ఉన్నటువంటి మఠాలు పీఠాలే ఈరోజు వాళ్ళకి ఎంతో అంటే ఆదాయ వనరు, ప్రధానమైనటువంటి ఆదాయ వనరు కూడా అదే. సో అది ఎక్కడ లాక్కుంటారనేటువంటి భయంతో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈ మఠాధిపతులు పీఠాధిపతులు మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు శివస్వామి లాంటి వాళ్ళు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా చేయకపోయినా కృష్ణమాచార్య లాంటి స్వామి లాంటి వాళ్ళు ఈరోజు హిందూ మతాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలి, హిందూ మత వ్యాప్తిని ప్రోద్బలంగా తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి మనం సపోర్ట్గా ఉంటాం. అంతేకాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ అడుగులో అడుగై మనం కూడా హిందూ
మతానికి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులకి ఖచ్చితంగా వాళ్ళ గొంతు కలిపేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను బ్రహ్మనాయుడు గారు. శివస్వామి ఒక